అమ్మ, ఒక వ్యక్తికి మంత్రసిద్ధి అనేది ఏ స్థాయిలో కలుగుతుంది? మంత్రసిద్ధి అనే దాని గురించి ఆలోచించకుండా, ఎందుకంటే మంత్రము, మంత్రసిద్ధి, మహిమలు అనేది సముద్రం లాంటిది. మనం హ్మ్. క్యాలిక్యులేట్ చేసి వాటిని కొలవలేం. హుహు. మంత్రసిద్ధిని కొలవలేం. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం మనం శాటిలైట్‌లో చూసినప్పుడు ఎన్ని గ్రహాలున్నాయి, ఈ విశ్వం ఎంతుందనేసి మనం చూడలేకపోయాం. హ్మ్. అన్నీ భూగోళాలు, కృష్ణబిలాలు ఇంతవరకు కృష్ణబిలాల గురించి కూడా మనం కనుక్కోలేకపోయినా. సైంటిస్ట్‌లే కనుక్కోలేకపోయారు. దివ్య దృష్టితో పలానా ఇంతమందే దేవతలున్నారని కనుక్కోలేకపోయారు. ఈ బ్రహ్మాండం అంత విస్తృతంగా ఉంది. శక్తి అంత విస్తృతంగా ఉంది. కాబట్టి మనం చూసింది చాలా తక్కువ. మన వేదాల్లో ఉన్నది, మనం కనుక్కున్నది, ఉపనిషత్తుల్లో ఉండింది, మన యోగులు చేసిన తపస్సు, ఈ సృష్టిలో ఉన్న మహిమలో చాలా తక్కువ మనకు తెలిసింది. కాబట్టి మంత్రసిద్ధి పలానా ఈ స్థాయిలోనే ఉంటుంది, ఇలానే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఈ సృష్టి మొత్తాన్నే శ్రీమన్నారాయణుడుగా మనం భావిస్తూ ఉంటాం. సృష్టి మొత్తాన్ని శ్రీమన్నారాయణుడిగా భావించినప్పుడు మనకు ఆ నారాయణ దర్శనం అనేది ఒక అంశ అలా కనిపిస్తుంది ఒక క్షణం. ఆ క్షణాన్ని మనం తట్టుకోలేం. ఆ క్షణాన్నే మనం తట్టుకోలేం. కాబట్టి ఆ మంత్రసిద్ధి, ఆ స్థాయిని మనం కొలవలేం. ఓకే. ఎందుకంటే అది ఊహాతీతమైనది. ఊహించలేనిది. అద్భుతం. అమ్మ, మీరు ఒక జావా డెవలపర్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీలో బాగా ఉద్యోగం చేసి, మంచిగా ఉన్న మీరు అంటే సడెన్‌గా ఈ ఆధ్యాత్మికం వైపు మళ్ళడం, పూర్తిగా మాతాజీగా మారిపోవటం, ఈ వీటి వెనక ఉన్న ఆ రహస్యం అంటే ఏ సంఘటన మిమ్మల్ని బలంగా ఇటువైపు తీసుకొచ్చిందంటారు? నేను చిన్నతనం నుంచే ఉపాసన చేసేదాన్నమ్మా. నేను ఒక సెవెంత్ క్లాస్ చదివేటప్పటి నుంచే అమ్మవారికి పూజ చేసేదాన్ని. పంచోపచార పూజ. నా వయసుకి నాకు అంతే తెలుసప్పుడు. నాకు ఒక 16 ఏళ్ల వయసులో అమ్మవారి దర్శనం ఇచ్చినప్పుడు అందరికి చెప్తే నవ్వారందరూ. అంటే ఈ అమ్మాయికి పిచ్చేమో, అమ్మవారు కనిపించదు గదా! ఊహించుకుంటుందేమోనని. ఊహ అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు కలగన్నా, ఊహగన్నా అదొక లెవెల్‌లో ఉంటుంది. కానీ ఒక షాక్, ఒక బ్లాస్ట్, ఒక మెరుపు మెరిస్తే మన ముందర ఎలా ఉంటుంది? అలాగా నాకొచ్చిన దర్శనం అనేది అతి ఉన్నతమైనది. 18 చేతులతో అమ్మవారు అలా దర్శనం ఇచ్చినప్పుడు నాకు ఒక ప్యూర్ వైట్ ఫైర్, ఒక మెరుపులాగా హ్మ్. మెరిసింది. ఒక 50 సెకండ్ల పాటు అలా దర్శనం ఇచ్చింది. బగబగా మండుతూ, అమ్మవారి జుట్టు గూడా ఫైర్‌లాగా గాల్లో అలా రైజ్ అవుతూ నాకు భయమేయలేదా? 2 అడుగులు ఎగిరి వెనక్కి పడ్డాను నేను. ఆ ఆ! శక్తి తట్టుకోలేక బ్యాక్ సైడ్ నాకు నరాలన్నీ బ్లడ్ ఇదయ్యాయి. ఒక 5 రోజులు తల ఇలా అలా తిప్పలేకపోయాను. అదొక అద్భుతమైన దర్శనం అది. బాడీ నా శరీరం తట్టుకోలేకపోయింది. అంటే ఒక కరెంట్ వెలిగితే ఆ వెలుగుని నేను తట్టుకోలేకపోయాను. అది మాయ, అది ఊహ అంటే నేను నమ్మను గదా! ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అయింది నేను గాబట్టి. అప్పుడు నేను రీసెర్చ్ చేయడం ప్రారంభించాను. తంత్ర విద్యలేంటి? నాకే ఎందుకు జరుగుతుంది? అమ్మవారుని కొన్ని సూక్ష్మ రూపాలని నేను చూడగలిగినప్పుడు నా ఎడ్యుకేషన్ బానే ఉండేది. హ్మ్. నేనన్నీ మంచి పర్సంటేజే వచ్చేది ఫస్ట్ క్లాస్‌లో ఫస్ట్ నుంచి గూడా. తర్వాత జాబ్ చేసే టైంలో నాకనిపించింది. ఓకే. నేను నాకు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఒక కంప్యూటర్ ముందర నేను కంప్యూటర్ అయ్యానా? అంటే నేను ఒక సంస్థలో ఒక ఇటుకరాయిలాగా ఉన్నానా నేను? అని అనిపించింది. నాకు ఆత్మసంతృప్తి కలగలేదు. ఒక మనిషి నా దగ్గరకొచ్చినప్పుడు అతనికి ఒక సలహా ఇచ్చినప్పుడు క్యూర్ అయింది. నాకప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆత్మసంతృప్తి అన్నమాట. ఓకే. నాకు ఆత్మసంతృప్తి ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఎక్కడ మనం చేయలేం గదా! ఇక్కడ నాకు అనిపించింది. అంటే నేను చూసినటువంటి దర్శనం అందరూ చూడాలి. నేను పొందింది అందరూ పొందాలి అనుకున్నాను నేను. హుహు. అదే. అందరి జీవితాల్లో మొదట గురువొస్తాడు. తర్వాత మంత్రోపదేశం, తర్వాత దేవతా దర్శనం వస్తుంది. కానీ నా జీవితంలో మొదటే దేవతా దర్శనం వచ్చింది. తర్వాత అమ్మవారే గురువయింది. నేననుకున్నాను జీవితంలో నేను చరమాంకంలో చూసింది మొట్టమొదట చూశానంటే నా జీవితం ఎందుకైనా ప్రజలకు ఉపయోగపడాలేమో, అమ్మవారి శరీరాన్ని ఇలా వాడుకోవాలనుకుంటుందేమో, నేనొక అమ్మవారికి మీడియం అయ్యానేమో అనిపిస్తుంది. బావుంది.